హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాహ్నవి స్టిచింగ్స్ అండ్ ఆరి వర్క్స్. ఈ వీడియోలో మనం బటన్ హోల్ స్టిచ్ని యూజ్ చేసి హనీ కోమ్ స్టిచ్ లాగా, మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ లాగా ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి. మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ క్లాస్లో మనం బటన్ హోల్ స్టిచ్తో చిన్న చిన్న రౌండ్స్లో ఏ విధంగా వేసుకోవాలో చూసాం కదండి. ఈ క్లాస్లో ఈ పెటల్స్లో అంటే ఎక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఏ విధంగా వేయాలో చూద్దాము. చూడండి, లాస్ట్ క్లాస్లో ఇలా సెంటర్ నుండి బయటికి, బయట నుండి సెంటర్కి వేసాం కదా. ఈ క్లాస్లో ఈ పెటల్స్లో ఎలా వేయాలో చూద్దాము. నేను ఫస్ట్ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, డబుల్ స్టాండ్ తీసుకున్నాను, నీడిల్ నెంబర్ 14 తీసుకున్నాను. ఇలా బటన్ హోల్ స్టిచ్ని ఇక్కడ స్టార్ట్ చేసి చిన్న చిన్నగా అనమాట, చిన్న చిన్న గడువులాగా, అంటే మనకి మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్లా ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఇలా వెనక్కి ఒకసారి ఇలా లాక్కొని అప్పుడు ముందుకు వెళ్ళి పక్కకి చైన్ వేసుకోవాలన్నమాట. మీకు ఇప్పుడు 2 విధాలా చూపిస్తున్నానండి. పక్కకు చైన్ వేస్తే ఎలా ఉంటుంది, అలా కాకుండా మనం డైరెక్ట్గా మామూలుగా వేసేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నేను ఇది పక్కకు చైన్ వేసి వేస్తున్నాను అనమాట. ఇలా మనకి ఎక్కడ ఎక్కువ గ్యాప్స్ ఉన్నాయో అలాంటి చోట మనం ఈ స్టిచ్ని బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పైకి వెళ్ళినప్పుడు మనకి అవుట్లైన్ వేసాం కదండి, మనం ఈ చైన్ స్టిచ్తో అవుట్లైన్ వేసాం కదా, దాని మధ్యలో నుండి లాగుకోవాలన్నమాట. ఫస్ట్ లైన్ వేసినప్పుడు ఇక్కడ చివరికి వచ్చేసరికి 3 పెట్టేసుకోవాలి. సెకండ్ లైన్లో ఈ మధ్యలో గ్యాప్స్ వచ్చాయి కదా, ఆ గ్యాప్స్ నుండి లాక్కోవాలి. ఇలా ఆ గడిలో మధ్యలో నుండి చిన్న చిన్న బాక్సెస్లో వచ్చాయి కదా, మధ్యలో నుండి ఇలా వెనక్కి లాక్కొని ఇలా లాగాలన్నమాట. ఇలా పైకి వెళ్ళి వెనక్కి. చాలా ఈజీ అండి. ఇది ఏదైనా గ్యాప్స్కి అవి వేసుకోవాలంటే చాలా బాగుంటుంది. పక్కకి చైన్ వేసిందేమో ఒక విధంగా ఉంటుంది, పక్కకి చైన్ వేయకుండా వేసింది ఒక విధంగా ఉంటుంది. మీరు చూద్దరు కానీ డిఫరెన్స్ అన్నది. ఇక్కడ 3 పెట్టేసుకోవాలన్నమాట. మీకు ఒక 3 లైన్స్ నేను వేసి చూపిస్తాను. నెక్స్ట్ లైన్ కూడా అంతేనండి. పైన వచ్చిన మనకి గ్యాప్ నుండి మనం లాక్కోవాలి వెనక్కి దారాన్ని. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా ఈ చివరిన ప్రతి లైను కూడా చివరికి వచ్చేసరికి మనం 3 పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా నీట్గా ఉంది మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్. మీకు ఇదే పక్కకు చైన్ వేసే మ్యాట్ ఫిల్లింగ్ స్టిచే, కాకపోతే పెద్ద పెద్ద గడులుగా, అంటే ఈ మధ్య వచ్చిన గడుల్లో మనం కుందన్స్ కానీ బీడ్స్ కానీ వేసుకునేంత గ్యాప్ అనమాట. అంత పెద్దగా వేసుకుంటే ఇదేదో హనీ కోమ్ స్టిచ్లో అనిపిస్తుంది అనమాట. కొంచెం పెద్ద పెద్ద చైన్స్, అంటే మధ్యలో మనం వేసే చైన్ పెద్దగా వేస్తున్నాం అనమాట. ఈ విధంగా సేమ్ ఇంతకుముందు వేసినలాగే, కాకపోతే కొంచెం పెద్ద సైజులో వేసుకుంటున్నాం. చూడండి, ఇలా కొంచెం పెద్ద సైజు వేసేసరికి దానికి దీనికి లుక్ చాలా మారిపోతుంది. చివరికి వచ్చేసరికి 3 పెట్టేసుకోవాలి. ఇది మనకి ఫాస్ట్గా కూడా వేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది కూడా. ఈ వర్క్ ఎక్కువ టైం తీసుకోదు అసలు. చూడండి, ఇక్కడ వరకు లాస్ట్ వరకు వేసుకున్నాం కదా, 3 పెట్టేసుకుందాం. ఈ గడుల్లోని
చిన్న చిన్న కాంట్రాస్ట్ కుందన్స్, అంటే ఇప్పుడు వైటే కాకుండా మనం పింక్ కలర్ అలా కాంట్రాస్ట్ కుందన్స్ పెట్టుకున్నా చాలా నీట్గా ఉంటుంది. లేకపోతే బీడ్స్ అన్నా వేసుకోవచ్చు అనమాట. నేనైతే దీనిలో షుగర్ బీడ్స్ వేస్తున్నాను, జస్ట్ మీకు ఎలా ఉంటుందో నేను చూపించడం కోసం. ఈ సింగిల్ బీడ్స్ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ట్రిక్ ఉందన్నమాట. ప్రతిదానికి ఒక్కొక్క బీడ్ వేసి ముడి వేసుకోకునే అవసరం లేకుండా బీడ్ని ఇలా తీసి మనం ముడి పెడతాం చూడండి. ఆ ముడి పెట్టిన అవసరం లేకుండా ముడి పెట్టడానికి తీసే రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ మధ్యలోకి బీడ్ వచ్చే విధంగా మనం సెట్ చేసుకొని అడుగు నుండి దారాన్ని లాగేస్తే ఆ రింగ్ మధ్యలో బీడ్ ఉండి లాక్ అయిపోతుంది అన్నమాట. ఇలా చూడండి, మీకు స్లోగా చూపిస్తున్నాను. ఇలా ఈ రింగ్లోకి మనం బీడ్ పంపిస్తాం కదా, ఇలా పక్క నుండి ఒక చైన్ లాగుతాం. లాగి ఇక్కడ ఏం చేస్తాం, ముడి పెడతాం. కానీ ఆ ముడి పెట్టకుండా ఆ రింగ్ని తీసుకొచ్చి బీడ్ని కవర్ చేయాలన్నమాట. అంటే ఆ రింగ్ మధ్యలోకి బీడ్ వచ్చే విధంగా మనం పెట్టుకొని అడుగు నుండి దారాన్ని లాగేయడమే. అప్పుడు అది లాక్ అయిపోతుంది. ఇంక మనం ఎంతలా అయినా రాదు. ఇంకా టైట్గా మనం ముడిపోయి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా సింగిల్ బీడ్ స్టిచ్ చేసేటప్పుడు ప్రతిసారి ముడి పెట్టుకునే అవసరం లేకుండా ఈజీగా ఈ విధంగా వేసుకోవచ్చు. ఇలా పక్కన ఒక చైన్ లాగి ఆ రింగ్ని బీడ్ మీదకి వేసుకోవాలి. ఇలా నీడిల్ని ఇలా పక్కకి పట్టుకొని నీడిల్తో ఇలా పెట్టామనుకోండి, అలా పెట్టి అడుగు నుండి దారాన్ని లాగేసుకోవాలన్నమాట, టైట్ చేసుకోవాలి. అది అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకొక పెటల్లో నేను గ్రీన్ కలర్, ఈ 2 పెటల్లో నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఎలా అంటే ఇలా పక్కకి చైన్ వేయట్లేదు. మనం ముందు దానికి ఎల్లో దానికైతే పక్కకి చైన్ వేసాం కదా, దీనికైతే నేను పక్కకి చైన్ వేయకుండా వేస్తాను. కాకపోతే ఫస్ట్గా మనం ఏ గ్యాప్ అయితే ఫిల్ చేయాలనుకుంటున్నామో దానికి అడ్డంగా గీతల్లా వేసుకోవాలి. అంటే అడ్డంగా ఇలా చైన్ స్టిచ్ని లైన్స్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆ గ్యాప్తో. అంటే మనకి ఎంత డిస్టెన్స్లో కావాలి, ఎంత గడులు కావాలన్న దాన్ని బట్టి అంత దగ్గరగా చైన్ స్టిచ్ని లైన్స్లా వేసుకున్న తర్వాత సేమ్ అంతే అండి, ఇంతకుముందు వేసినట్టే. కాకపోతే పక్కకి ఇలా చైన్ వేయం, ఇలా పైకి వేసేస్తాం అన్నమాట. లైన్ మీద పెట్టి ఇలా మీకు నెక్స్ట్ లైన్ వేస్తే అర్థమవుతుంది. కింద లైన్ ఉంది కదా, ఇలా అన్నమాట ముడి పెట్టేసుకోవాలి. ఈ లైన్ చూడండి, మనకి అడుగునేమో చైన్ స్టిచ్ వేసాం కదా, చైన్ స్టిచ్ మేయించి పైన లైన్లో మనకు వచ్చిన గడుల మధ్యలో నుండి లాక్కోవాలన్నమాట. కాకపోతే పక్కకు చైన్ వేయట్లేదు మనం, ఇంకా డైరెక్ట్గా కిందకు వచ్చి పైనుండి దారాన్ని లాగేసుకుంటున్నాం. ఇది చాలా నీట్గా ఉంటుందండి. ఇది కొంచెం ఎంబోజింగ్లో అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే మనం చైన్ స్టిచ్ లైన్స్లా వేసాం కదా, ఆ లైన్ పైనే మళ్ళీ వేస్తున్నాం కదా. మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ చాలా బాగుంటుంది. ఇది ప్రతిదీ అలా వేసుకోవాలి. ఇలా చైన్ స్టిచ్ వేయించి పైనుండి ఈ విధంగానే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు ఇన్ని రకాలుగా వేశారంటే మీకు బటన్ హోల్ స్టిచ్ చాలా బాగా చేతిరుతుందండి. ఇది మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ ఎక్కువ స్పేస్ వచ్చినప్పుడు చాలా నీట్గా ఉంటుంది వర్క్ అనేది. మనం ఇప్పుడు పానీ వర్క్ ఎలా చేసుకుంటామో ఏదైనా గ్యాప్స్ ఫిల్ చేయాలంటే ఆ గ్యాప్స్లో ఈ విధంగా ఈ స్టిచెస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు రెండింటికి కూడా డిఫరెన్స్ చూడండి. ఇది కొంచెం పొడవుగా వచ్చినట్లుగా ఉంది, అంటే ఈ అడ్డంగా మనం చైన్ స్టిచ్ లైన్స్ వేసుకున్నాం కదా, అవి చాలా చిన్నగా వేసుకుంటే ఇంకా చిన్నగా వస్తుంది.
ఈ కిందకి వెళ్ళేసరికి పెటల్ అన్నది సన్నగా ఉంది కాబట్టి అది దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. అందుకని లుక్ చాలా బాగుంటుంది. పైన వెడల్పుగా ఉండి అలా కిందకి వెళ్ళేసరికి దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక పెటల్ అయిపోయింది కదా, ఇంకొక పెటల్లో పెద్ద గడులుగా ఎలా వేయాలో చూపిస్తున్నానండి. హనీ కోమ్స్ ఇది నేను ఓన్లీ 2 లైన్స్ స్టిచ్ చేశాను అనమాట. అడ్డంగా చైన్ స్టిచ్ లైన్స్ 2 లైన్స్ వేసుకున్నాను. అందులోంచి ఇలా అనమాట సెంటర్లోంచి ఇలా వేసుకోవాలి. ఇక్కడైతే మీకు ఇంతకు ముందు మీద క్లియర్గా తెలుస్తుంది కదా. ఇంకా పక్కకి చైన్ వేయకుండా పైనుండి లాగేసుకోవాలన్నమాట. ఇక్కడ చివరికి వచ్చేసరికి 3 వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న లైన్ వస్తుంది. మనం ఆ చైన్ స్టిచ్ని బేస్ చేసుకుని చైన్ స్టిచ్ దగ్గర నుండి పైకి వెళ్ళాలి కాబట్టి ఒక లైన్ కింద ఒక లైన్ నుండి వెళ్ళాలి కాబట్టి లైన్ మళ్ళీ ఒకసారి స్టిచ్ చేశాను నేను. ఇలా అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా వేసుకోవచ్చు. ఈ స్టిచ్ ఈజీగా మనకి చేయి తిరిగిందంటే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. మీకు దీనిలో నేను రౌండ్ బీడ్ వేసి చూపిస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇలా మనం బీడ్ని ఎక్కించుకున్న తర్వాత పక్క నుండి చైన్ తీసి, జనరల్గా అయితే ఈ చైన్ నుండి ఏం చేస్తాము, ఇక్కడ నుండి నీడిల్ని పెట్టి ఇలా ముడి కోసం ఇంకొక చైన్ లాగుతాం కదా. ఇంకా అలా ఏం చేయకుండా ఈ రింగ్ని ఈ బీడ్ మీదకి వేసుకొని అడుగు నుండి దారాన్ని లాగేసుకోవాలి. ఇంకొకటి చూడండి, ఇలా పక్కకు పెట్టి ఆ బీడ్ మీదకి ఇలా అంతే. నేను అడుగు నుండి దారం లాగేసాను, లాక్ అయిపోతుంది. ఇంకా చాలా సింపుల్గా ఎన్ని బీడ్స్ అన్నా అలా వేసుకోవచ్చు, సింగిల్ బీడ్. చూసారు కదా, మీకు ఆ గ్రీన్ కలర్ది దీనిది డిఫరెన్స్ మీరు స్టిచ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇలా బ్లౌజ్లో మనం వేసుకున్నప్పుడు ఇలా నెక్ లైన్ వేసిన తర్వాత ఇలా డిజైన్ వేసిన మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో మనం ఈ 2 స్టిచెస్ కూడా వేసుకోవచ్చు. ఈ మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ ఎంబోజింగ్ లాగా అది బాగుంటుంది, లేకపోతే ఇది మామూలుగా ఉంటుంది. పక్కకు చైన్ వేసింది అనమాట. ఎల్లో కలర్ది పక్కకు చైన్ వేసింది, గ్రీన్ కలర్ది పక్కకు చైన్ వేయకుండా వేసుకున్నది అనమాట. ఈ రెండు కూడా చాలా బాగున్నాయి కదండి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని విధాలుగా ప్రాక్టీస్ చేసుకుంటే ఏ డిజైన్స్లో అన్నా సరే వేసుకోగలరు. ఇలా సెంటర్లో నేను షుగర్ బీడ్స్ రౌండ్గా వేసాను. చూడండి, గ్రీన్ కలర్ మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ ఎంబోజింగ్లా నీట్గా కనబడుతుంది కదా. ఈ విధంగా మనం ఇచ్చిన డిజైన్ని బట్టి మనం ఏ స్టిచ్ ఇక్కడ ఇదైతే బాగుంటుంది అని అనిపించి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మన డిజైన్ అన్నది మంచి కలర్స్ థ్రెడ్స్, మ్యాచింగ్ కలర్ థ్రెడ్స్ అవన్నీ యూజ్ చేసుకుంటే ఏదైనా ఏ స్టిచ్ అయినా చాలా అందంగా ఉంటుంది. అక్కడ మన డిజైన్ బట్టి అవసరాన్ని బట్టి ఆ స్టిచెస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఈ బటన్ హోల్ స్టిచ్ని ఈ షేప్స్లో, అంటే ఇలా మనకి కర్వ్ షేప్లో లీవ్స్ వస్తుంటాయి కదా, ఇటువంటి షేప్స్లో ఏ విధంగా వేయాలో బటన్ హోల్ స్టిచ్ని చూపిస్తానండి నెక్స్ట్ క్లాస్లో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.